సీతమ్మ హనుమతో అంటుంది, నేనే కాదు రాముడు కూడా ఒక తప్పు చేశాడు. హనుమాన్ అంటాడు, రాముడు తప్పు చేయటమ్మా, మా స్వామి ఎప్పుడు తప్పు చేయడు. ఏం తప్పు చేశాడమ్మా మా స్వామి అంటే, ఇప్పుడు చూడానా, నేను అడిగాను నాకు ఆ బంగారు జింక కావాలి, కానీ మీవాడు కూడా ఏమి నాకు అది మంచిది కాదు అని నచ్చ చెప్పకుండా నేను అడిగింది తేవడానికి వెళ్ళిపోయాడు కదా, తప్పు కదా, నాకు చెప్పాలి కదా, నువ్వు మంచి కోరిక అడగట్లేదు అని చెప్పాలి కదా, చెప్పకుండా ఆయన వెళ్ళిపోయాడు. సరే హనుమ అనుకున్నాడు, సరేలే పాపం మా స్వామి నువ్వు అడిగావని తెచ్చాడు, సరే తప్పు అంటున్నావు కదా. తర్వాత సీతమ్మ అంటుంది, నువ్వు కూడా ఒక తప్పు చేస్తావు. హనుమ, అరే నన్నెందుకు లాగుతున్నారు వీళ్ళిద్దరు, ఈవిడేమో ఆయన అడిగిందట, ఆయనేమో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడంటే నేనేం తప్పు చేశానంటే, ఒకళ్ళ తప్పు గురించి చెప్తుంటే బుద్ధిగా కూర్చొని వింటున్నావు కదా, అది నువ్వు చేసే తప్పు అన్నదట సీతమ్మ. వేరే వాళ్ళు ఏదో చేశారు అనే విషయాలను తరచుగా మనం మాట్లాడుకోవటం, దాని గురించి విశ్లేషణలు చేయటం, దాని గురించి జోక్స్ వేసుకోవటం, దాని గురించి మీమ్స్ తయారు చేయటం, దాన్ని ఏదో పెద్ద విషయంగా చిత్రీకరణ చేయటం, ఇవన్నీ అవసరం లేదు. ఎవరో ఏదో తప్పు చేశారు అని అనుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళ తప్పుడు గురించి మనం ఎంత మాట్లాడితే అంత ఆ దోషం మనకి కూడా వస్తుంది అని శాస్త్రం చెప్తుంది.